అరబిందో కంపెనీని కాలబెడతా. గొప్ప మాటనే ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మరి వాడు చేస్తున్న బీభత్సము భయానకమైన పరిస్థితి అంతా ఇంత కాదు కదా. మనం హెటిరో కంపెనీ దగ్గరికి వెళ్ళినాం. వాడి ఫస్ట్ కంపెనీ అది. హెటిరో పార్థసారథి రెడ్డి తన జీవితాన్ని కెరియర్ని స్టార్ట్ చేసింది అక్కడి నుంచే. ఆ కంపెనీ వెదజల్లే వ్యర్థాలని వాడు చెరువులోకి వదిలేస్తున్నాడు ఓపెన్గా. నేను, పృథ్వీరాజు గారు, పాశం యాదగిరి సార్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. దాదాపు 20 ఎకరాలకు పైన ఉన్న చెరువు మొత్తం పింక్ కలర్లోకి మారిపోయింది. ఎంత భయంకరం అది. వాడు ఏమంటాడు, వాడు ఫోన్ చేస్తే ఫంగస్ వచ్చింది ఏమో అంటాడు. వాడు ఏమనాలి, వాడిని ఆ నీళ్ళలో ముంచి కొట్టాలి కదా. మేము వీడియో చేసిన తర్వాత కనీసమైన రియాక్షన్ ఉంటుంది అంటే ఉండదు. ఎందుకుంటుంది? అన్ని పార్టీల నాయకులు వానికి అమ్ముడు పోయిన వాళ్ళే కదా. ఎలక్షన్ల టైంలో ప్రతి ఒక్కడు మన దగ్గర డబ్బులు తీసుకునేటోళ్ళే కదా. పోనీ ఆ లోకల్ ప్రజల్లో ఏమైనా మూమెంట్ ఎందుకు రావట్లే? ఎవరు లీడ్ చేయాలా? లీడ్ చేసే వాళ్ళని వాడు ఎందుకు లీడ్ చేస్తున్నాడని వాడిని మళ్ళా వాడు ఏమైనా తీసుకున్నాడేమో, వానికి ఏమైనా కావాలని చేస్తున్నాడేమో అని ఒక ఆరోపణ బురద జల్లి ఇట్లా ప్రజలు కూడా బలహీనులు అయిపోయినారు. మూమెంట్స్ రావాలి. దాదాపు 3 చెరువులను వాడు కాలుష్యం చేస్తున్నాడు. ఫస్ట్ ఒక కొత్త చెరువులో పడితే అక్కడి నుంచి ఇంకో చెరువు, అక్కడి నుంచి ఇంకో చెరువు, అక్కడి నుంచి హల్దీవాగ్, అంటే గోదావరి కూడా పొల్యూషనే. ఎంత భయంకరమైన ఇది. సేమ్ ఇట్లనే అరబిందో వాడు కూడా ఇగో పోలేపల్లి సెజ్లోని అరబిందో ఫార్మా పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి. ఎక్కడ పోవాలండి నీళ్ళంతా? ఈ పోలేపల్లి సెజ్ విషయంలో ఈ అరబిందో వాడు, హెటిరో వాడు, ఈ కంపెనీలు అన్నీ కలిసి అక్కడ ఉద్యమం చేస్తున్న చాలామంది ప్రాణాలు కూడా తీసిరట ఆనాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటుండు అరబిందో కంపెనీని కాలబెడతా, తగలబెడతా అని. పీసీబీకి ఒక్కరోజే గడువు, కాలుష్యంపై చర్యలు తీసుకోవాలి, లేదంటే ఆదివారం ఉదయం 11 గంటలకు కాలబెట్టడం గ్యారంటీ. ఎన్నోసార్లు ఫిర్యాదులు ఇచ్చా, అసెంబ్లీలోనూ మాట్లాడా, ఓపిక నశించింది, రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోను. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరిక. అనిరుద్ రెడ్డి గారు ఈ వంశీరామ్ బిల్డర్ సంబంధించినది దాంట్లో కూడా ఒక కేసు వేసినారు. మరి అది ఎంతవరకు వచ్చిందో ఏమో, మరి ఇంతవరకు అయితే తెలియదు. ఎప్పటికి వాయిదా పడ్డా ఇది పరిస్థితి. మరి ఎప్పుడు తగలబెడతారో చూడాలి. ఆ లోపుగా మరి పీసీబీ ఏమైనా రియాక్ట్ అయిద్దా, మరి తగలబెడతారా లేదా చూడాలి. తగలబెట్టాల్సిందే ఇట్లాంటి కంపెనీలని. ఎందుకు జనాల ప్రాణాలు తీసే ఇట్లాంటి కంపెనీలు దేనికోసం?